ఇటీవల విశాల్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మదగజరాజు ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. దీంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు టీం చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై వాకపు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. విశాల్కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చింది. ఆ విషయం ఎవరికీ తెలియదు. కానీ మదగజరాజు సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుందని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్కు వచ్చారు. ఆ రోజు విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చావని అడిగాను. 11 ఏళ్ల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనికి ఖచ్చితంగా రావాలనుకున్నాను అని చెప్పారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ఆ ఈవెంట్ పూర్తి కాగానే మేం విశాల్ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు కోలుకుంటున్నారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఖుష్బూ చెప్పారు. కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాసేస్తున్నారన్నారు. మదగజరాజు కోసం విశాల్ ఎంతో కష్టపడ్డారని ఆమె తెలిపారు. ఇక విశాల్తో తనకున్న అనుబంధం గురించి ఖుష్బూ మాట్లాడుతూ, మేమిద్దరం కలిసి వర్క్ చేయలేదు, అయినా మేం చాలా క్లోజ్గా ఉంటాము. మొదటిసారి మేం ఒక పార్టీలో కలిసాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విశాల్ నటించిన కొన్ని సినిమాలు నాకు చాలా ఇష్టం. టాలెంటెడ్ హీరో. తనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంది. మిగతా హీరోలతో మాట్లాడేటప్పుడు వాళ్లను మీరు అని పిలుస్తాను, కానీ విశాల్తో మాత్రం సరదాగా మాట్లాడతాను అని చెప్పారు. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మదగజరాజ. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం చెన్నైలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో విశాల్, ఖుష్బూ, సుందర్ సితో పాటు చిత్ర సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ కూడా పాల్గొన్నారు.